హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఉద్యోగులు, అదేనండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్ ఇప్పటికైతే అసలు ఫైనల్ కూడా అవ్వలేదు. యాక్చువల్లీ ఈ సంవత్సరం మార్చికే కంప్లీట్ అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేసినా కూడా ఇప్పటికీ ఆగస్ట్ అండి, స్టిల్ ఇంకా ప్రమోషన్స్ అయితే చాలామంది డిపార్ట్మెంట్స్కి ఇవ్వలేదు. ఇంకా ఒక రూట్ మ్యాప్ అయితే క్రియేట్ చేస్తారనుకుంటే అది కూడా అవ్వలేదు. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని సపరేట్గా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అందరికీ ప్రమోషన్ ఛానల్ రావాలి, వాళ్ళందరికీ ఒక ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉండాలి, రూట్ మ్యాప్ వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పి దీనికోసం స్పెసిఫిక్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని ఈ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్తో గౌరవ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఆల్రెడీ డిసెంబర్లో ఒక మీటింగ్ అయితే జరిగిన తర్వాత అప్పుడు చాలా క్లారిటీతో ఆయన చెప్పిన మాట ఏంటంటే మార్చ్ కల్లా ఇది కంప్లీట్ అవుతుందని. ఇట్స్ ఓకే, మార్చ్ తర్వాత కూడా ఒక 2-3 నెలలు అయిన తర్వాత కూడా కంప్లీట్ అవుతుందా అని చూస్తే ఈరోజు ఆగస్ట్ అండి, ఆగస్ట్కి కూడా ఇంకా ఫైనల్ కాలేదు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే మన ఆంధ్రప్రదేశ్లో ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి కదా. దీంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు శాఖ అధిపతి అయిన శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ప్రతి ఒక్కరికి కన్సెంట్ అంటే ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి ప్రమోషన్ ఛానల్ ఇస్తుంది, దానికి తగ్గట్టుగానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని మేము క్రియేట్ చేసాం, మేము సానుకూలంగా ఉన్నాము అని చెప్పి మాట్లాడారు. దీనికి కొనతల రామకృష్ణ గారు జనసేన ఎమ్మెల్యే అయిన ఆయన ఒక మంచి పాయింట్ని అయితే లేవలెత్తారండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కోసం సార్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ వీళ్ళు సుమారు 3,409 మంది ఉన్నారండి. యాజ్ యూజువల్ చాలామందికి ప్రమోషన్ రాలేదు కదా, అలాగే వార్డు సచివాలయంలో ఎవరికీ ప్రమోషన్ రాలేదు. ఈ డిపార్ట్మెంట్కి ఈ రేషనలైజేషన్ చేసి ఈ ప్రమోషన్ ఛానల్ ఫిక్స్ చేసే దాంట్లో ఘోర తప్పిదం జరిగిందని ఆయన నోటి ఎమ్మటే వచ్చిందండి ఆ మాట. అంటే అసెంబ్లీలో అంత క్లారిటీగా ఆయన చెప్పిన తర్వాత మెయిన్ అంత మాట ఎందుకన్నారంటే అంటే వెల్ క్వాలిఫైడ్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంచుకున్న ఇంత మంచి ఎంప్లాయీస్ని వీళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అంటే దీని నెక్స్ట్ పోస్ట్ కింద వీళ్ళందరినీ అలాట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇంత హైలీ క్వాలిఫైడ్ ఉన్న వార్డు సచివాలయంలో ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ని మనం ఎందుకు వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యూజ్ చేసుకోకూడదని ఆయన లేవనెత్తతో పాటు ఏ డిపార్ట్మెంట్లో వీళ్ళని అలోకేట్ చేయాలన్న ఒక మంచి ఫిగర్ కూడా చెప్పారండి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో 580 మంది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పి పోస్ట్ ఉంటాయి, 1372 పోస్టులు. జనరల్గా అది అవుట్ సోర్సింగ్ బేస్డ్ చేస్తుంటారు, అలా ఎందుకు డైరెక్ట్గా వీళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు కదా అని చెప్పారు. నెక్స్ట్ రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 412, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 619, మెడికల్ అండ్ హెల్త్లో 2,241 పోస్టులు. ఇన్ని పోస్టులు పెట్టుకొని వీళ్ళని ఒక నాన్ కేటగిరీ వాళ్ళు చదువుకున్న వాళ్ళ నాన్ టెక్నికల్ కేటగిరీలో ఎందుకు వీళ్ళని వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా చూస్తున్నారు. సో సుమారు 4-5 పోస్టులే మనకి ఇక్కడ కనిపిస్తున్నప్పుడు ఇది అన్ని జనరల్గా ఏపీపీఎస్సీ ద్వారా కానీ లేదంటే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ద్వారా ఎలాగ నియమించాలి కాబట్టి అదేదో ఈ వార్డు సచివాలయం ఈ వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్తో కనుక ఫిల్ చేస్తే గవర్నమెంట్కి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గుతుంది. వీళ్ళకు కూడాను వీళ్ళు చదివిన చదువుకి వాళ్ళకి సుమారు 6.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ టెక్నికల్ డిపార్ట్మెంట్ మీద చాలా దీనికి ఈ మంచిగా ఆ ఉద్యోగానికి న్యాయం చేయగలరని చెప్పి చాలా మంచి పాయింట్ అయితే లేవనెత్తారు. ఇది ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అక్కడే ఉంటారు కాబట్టి అసెంబ్లీలో మీరు ఖచ్చితంగా రేపు జరిగే మీటింగ్లో ఈ పాయింట్ని కొంచెం కన్సిడర్ చేయమని చెప్పారండి. చాలా మంచి పరిణామం కదా. దీనికి మన డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఇంకో పాయింట్ కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీస్కి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అదేనండి 25,220 రూపాయలుగా ఆల్రెడీ ఫిక్స్ చేశాము. మిగతా వాళ్ళకి ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది, ఇంకా ఖరారు చేయాల్సి ఉంది కాబట్టి సో అతి త్వరలో ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ అర్హులైన అందరికీ వస్తుందని చెప్తున్నారు. సో ఇంకెన్ని నెలలు వెయిట్ చేయాలో మనం అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇంకా రానున్న 30 నుంచి 40 రోజుల్లో మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. సో వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ లోకల్ బాడీది వస్తే మనకి స్టేట్లో ఎక్కడ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ హోల్డ్లో పడిపోతాయి అంటిల్ అది కంప్లీట్ అయ్యేదాకా.
మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పే దాని ప్రకారం డిసెంబర్ కల్లా ఇది కంప్లీట్ చేయాలని చెప్తున్నారు కాబట్టి సో ఈ ప్రమోషన్ ఛానల్ ఖచ్చితంగా మళ్ళీ ఈ సంవత్సరం అంటే 2026లో లేనట్టే. ఇది చాలా క్లారిటీగా మనకు అర్థమైపోతుంది. సో అట్లీస్ట్ 2027 సార్ చెప్పారు కదా మార్చ్ అని, మేబీ అట్లీస్ట్ 2027 మార్చికైనా వీళ్ళకి కన్సెంట్ అంటే క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఒక మంచిగా ఇవ్వాలి. నెక్స్ట్ ఒక రూట్ మ్యాప్ ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే వన్స్ ఒక ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దాంతో అక్కడ స్టాప్ చేయకూడదు కాబట్టి నెక్స్ట్ ఏ టెన్యూర్ తర్వాత ఎలా లేదంటే ఎన్ని ఇయర్స్కి ఒక ప్రమోషన్ అనేది ఒక క్లారిటీ అట్లీస్ట్ కనుక ఇస్తే వీళ్ళలో ఆ నిరాశ కానీ లేదంటే ఆ నిస్పృహ కానీ ఖచ్చితంగా తగ్గి ఇంకా ఈ వర్క్ లైఫ్ని ఇంకొంచెం బాగా చేయగలరని ఎవరైనా అనుకుంటున్నారు. సో చూడాలి మన పవన్ కళ్యాణ్ గారు మన ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఎంత మేరకు మనకి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రమోషన్స్ ఇస్తారో మనమైతే వేచి చూడాలి. కానీ అసెంబ్లీలో ఇలాంటి ఒక డిస్కషన్ రావటం కూడా చాలా మంచి పరిణామం అండి. అందుకే ఈ అసెంబ్లీ సెషన్స్లో మనం రిప్రజెంటేషన్స్ ద్వారా అంటే అందుకే అంటాను ఈ అసోసియేషన్స్ కానీ చాలా బలంగా ఉంటే ఇంత క్లారిటీగా వాళ్ళ యొక్క బాధల్ని కనుక ఒక పాజిటివ్ వేలో కన్సర్న్డ్ ఎమ్మెల్యేస్కి కానీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ మీరు తీసుకెళ్ళగలిగితే ఒక ప్రజావేదిక మీద ఇలా అడిగే దమ్ముగా ఉంటుంది. చూశారు కదా, ఒక ఎమ్మెల్యేనే ఒక వార్డు సచివాలయం రిలేటెడ్ ఇంత డేటాని తీసుకొచ్చి అడిగారంటే సో మిగతా వాళ్ళు కూడాను ఇంతే ఇదిగా మీ కన్సర్న్డ్ ఎమ్మెల్యేస్ని ఖచ్చితంగా ఇలా అసెంబ్లీలో కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ప్రపోజల్ ఇచ్చేటట్టు మీ అసోసియేషన్స్ ద్వారా ఖచ్చితంగా పోరాడితే సానుకూలంగా ఖచ్చితంగా డిసిషన్స్ వస్తాయి. సో అట్లీస్ట్ ఒక ప్రయత్నం అయితే చేశారు కాబట్టి అసెంబ్లీలో చూద్దాం నిజంగా వీళ్ళకి ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో అట్లీస్ట్ ఒక 2-3 డిపార్ట్మెంట్స్లో తీసుకుంటారా లేదా అనేది మనకు తెలియదు. సో ఈ ప్రమోషన్స్ అనేది ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది కాబట్టి చూద్దాం ఎంత తొందరలో వీళ్ళు ప్రమోషన్స్ తెచ్చుకుంటారో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు చుట్టుపక్కల లేదంటే మీకు తెలిసిన వాళ్ళలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగంలో పనిచేస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోను వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ బాధకి ఇది ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటున్న ప్రమోషన్ రాకున్న బాధకి ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా డెడికేట్ అవుతుంది కాబట్టి కన్సర్న్గా వాళ్ళకైతే షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాట్సాప్లో కూడా మున్నా వ్లాగ్స్ వచ్చేసిందండి. ఇంకా ఎవరైనా ఫాలో కొట్టకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి వాట్సాప్లో మున్నా వ్లాగ్స్ అనే ఛానల్ ఉంటుంది, ఖచ్చితంగా అయితే ఫాలో కొట్టేయండి. ఎందుకంటే చాలా టైమ్లీ అప్డేట్స్ చిన్న అప్డేట్స్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ఫాలో కొట్టి ఇంకా మన మున్నా వ్లాగ్స్కి మీ సహాయం ఎప్పుడూ ఉండాలి. అలాగే కొత్తగా ఈ యూట్యూబ్లో మన ఈ వీడియోని చూస్తున్నారా, అలా అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.